ఇలా మార్కెట్ మొత్తం గందరగోళమైంది. ఇక ఈడైతే అడిగినప్పుడు ఇలాడు కానీ పోయేటప్పుడు పిలిచి మరీ ఇచ్చిండు. ఇక నమస్తే ఇక అందరికి. ఇక ఇలా మార్కెట్ అని పొద్దుగాలనే కూరగాయలు పని కూతున్నాం నేను మా తమ్ముడు కలిసి. ఇలా మనకు మార్కెట్ అయితే ఇక పచ్చిమిర్చి అయితే 2 సంచులు, ఇక బెండకాయ ఒక బాక్స్, చామంతి పూలు ఒక బస్తీని ఇక అవి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి మంచిగా నీట్ గా ఫ్రెష్ అప్ అయ్యి మా కొడుకైతే గేట్ వాచ్మెన్ కూర్చుండు. ఇక మంచిగా సైలెంట్ గా కూర్చొని కురుకుర తింటుండు. అరే ఒక్కటి ఇరా అంటే కూడా ఇస్తాడు, గుంజుకొని నోట్లు పెట్టుకుని ఒకటి తిన్నాక వాని ఏడుపు చూడాలి. ఇక మర్ర కూడా కొనుకొచ్చేదాకా ఇవ్వలేరు అయ్యా. ఇక అనుకోకటి నాకొకటి ఇక అన్ని బండికి బందోబస్తు పడిపోకుండా మంచిగా కట్టుకొని ఇక మార్కెట్ అయితే స్టార్ట్ అయినా. ఇక పోయినాక అమ్మే ప్లేస్ లో పెట్టి బండి కూడా బాగా రోజులే సర్వీసింగ్ చేపియాక ఇక బండిని సర్వీసింగ్ చేయమని చెప్పి ఇక మళ్ళీ రిటర్న్ మార్కెట్ లకి అయితే వచ్చిన. ఇక నేను పోయేసరికి కూడా మా ఊరు కూడా వచ్చారు. గట్టుకున్నా కూర్చున్నాడు చూడు, ఆయన మొగలను అస్సలు చూడదు అంటే. ఇక టాపర్ వర్ష అన్ని కూరగాయలని సెట్ చేసి పెట్టిన మంది వస్తురని ఒక ప్లేస్ లో కూర్చోరా అంటే చినిపోయిన చేతులు పట్టుకొని తిరుగుతుండ అంగల్లా. ఇక ఇంతగానో మాట్లాడుతున్నా నోరు పని చెప్తామని అట్టి పని తీసుకుపోతాం ఖర్చు ఏకత కద్దన్న 20 రూపాయలు ఇవ్వమంటే ఇవి ఇచ్చిండు. ఇక నేను తీసుకొచ్చిన పనులు నాకు ఒకటి తింటానికి ఇరా అంటే మాకు అపోజిట్ అయితే మా తండరావనేసాడు దుకాణం. ఇక తినే అయితే అమ్ముడు తక్క ముట్టి చుడెక్కైంది. అగో సభకు నమస్కారం అట. ఇక నా పక్క పొడతో కూర్చున్న వాన్ పక్క పొడతో కూర్చున్న నాకు ఇక గిర కూడా మెల్లమెల్ల స్టార్ట్ అయింది. ఈ రోజు టమాటా బాగా వచ్చిందిరా, 5-10 రూపాయలు తక్కువైనా పోయిరా అంటే వాళ్ళు అడిగినప్పుడు ఈరా అయ్యా అంటే ఇక అట్లా కలవా అన్నాడు. లాస్ట్ కి అయితే 10 రూపాయలకు పిలిచి మరి ఇచ్చిండు. ఇక ఇలా మన మార్కెట్ కూడా మొత్తం చీకటేదాకా అయింది. మన దందా వచ్చేసి ఇలా 3600 అయింది. ఇక ఈ పైసలు పట్టుకుని బండి దగ్గరికి పోతున్నా. బండి సర్వీసింగ్ ఇచ్చినాం కదా పొద్దున, ఇక సర్వీసింగ్ చేసి పక్కకు పెట్టారు బండి. ఈ బండికి ఒక 1400 రూపాయలు ఖర్చు అయిందంట. ఈ అన్నకి పైసలు ఇచ్చేసి బంక్ లోకి పెట్రోల్ ఇప్పించుకొని చక్కగా ఇంటికి వచ్చేసిన. ఇక